శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రములో మనం చేస్తున్న తప్పులు దిద్దుకుందాము. 6వ శ్లోకము. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక 16 అక్షరాల ఒకే నామం. దీన్ని రాగం కోసం మధ్యలో ఆపకూడదు. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అలా చదువుతుంటారు, అది తప్పు. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక కలిపేసి ఒకే నామంగా చదవాలి. ఈ నామానికి అర్థము అమ్మవారి రమ్యమైన కనుబొమల తీరు, సౌందర్యము, శుభములకు నిలయమైన గృహము అనే ఇంటికి తోరణములా ప్రకాశిస్తున్నాయి అని. ఈ నామం ఒక్కటి పట్టుకుని జపం చేసుకున్నా తరించిపోవచ్చు. ఎందుకంటే ఈ నామంలో 5 బీజాక్షరములు ప్రక్షిప్తం చేయబడ్డాయిట. ఆ 5 బీజాక్షరములు ఉష్ణము, కాంతి, ఆకర్షణ, శబ్ద, విద్యుచ్ఛక్తి అనే శక్తుల బీజాక్షరములు. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. ఇది కూడా 16 అక్షరాల ఒకే నామం, మధ్యలో ఆపరాదు. ఈ నామానికి అర్థము అమ్మ ఆమె వదనములో ఉన్నటువంటి శోభ, ప్రకాశము, సౌందర్యము అనే నిత్య నూతనమైన ప్రవాహములో కదులుతున్న చేపల వంటి కన్నులు గలది అని అర్థం. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోతో. అంతవరకు నమస్కారం.